ఓవరాల్‌గా అంటే ఒక మాట ఏం చెప్తారు? ఈ డీలిమిటేషన్ గాని అయితే ఈ యొక్క దక్షిణ భారతదేశానికి ఏ రకమైన నష్టం ఉంటది? నష్టం కొత్తగా ఏం జరుగుతుంది, ఆ! కొత్తగా ఏం లేదు. ఇవాళ ఆ! ఎప్పుడు నష్టంలోనే ఉన్నాం. ఆ! అత్యధికంగా రెవెన్యూ వచ్చేది సౌత్ ఇండియాలోనే. హ్మ్. కానీ దాన్ని ఖర్చు పెట్టుకుంటుంది నార్త్ కోసమే హ్మ్. అంటే ఇప్పుడు అన్ని ఎక్కువ. రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ మన సౌత్ ఇండియా నుంచెల్లే సౌత్ ఎక్కువ సౌత్ రెవెన్యూ ఆ! వస్తది. ఆ! ఎక్కువ సౌత్ ఇండియాకెళ్ళే వస్తది. ఆ! కాబట్టి హ్మ్. మీరు ఎక్కువ వాళ్ళకి పోతున్నాయి. ఆ! మన భాగమైన గానీ, ఈరోజు హ్మ్. బహుళజాతి కంపెనీలు గానీ, హ్మ్. లోన్లు తీసుకునేటోళ్ళు గానీ, రోడ్లు ఎగవేసేటోళ్ళు గానీ, హ్మ్. లక్షల కోట్ల రూపాయల లోన్లు మాఫీలు అయితే ఎవరు? అంబానీ, అదానీ, హ్మ్. నీరవ్ మోడీ వాళ్ళకే. మన అవును. దగ్గరికి ఉన్న ఒక విజయ్ మాల్యా ఒకడే. ఆ! నార్త్‌కెళ్ళి ఎక్కువ లోన్లు ఎగ్గొట్టి పారిపోయేటోళ్ళు. ఆ! ఎక్కువ సబ్సిడీలు వాళ్ళే తీసుకునేటోళ్ళు. ఆ! ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళ కాడనే ఉంటది. హ్మ్. కాబట్టి ప్రతి దాంట్లో డామినేషన్ వాళ్ళదే ఉంటది. మన హ్మ్. దగ్గర చాలా స్వల్పం ఉంటది ఇవన్నీ. హ్మ్. మన మన దగ్గర వచ్చే రెవెన్యూ ప్రతి దాంట్లో రెవెన్యూలో జీఎస్టీ పుణ్యమా అని సగానికి సగం వాళ్ళ దగ్గరికెళ్ళిపోతది. హ్మ్. మిగతా సొమ్ముతోని మనం నడుస్తాం. మనకు ఓకే. రెవెన్యూ 36,000 కోట్లు వస్తే హ్మ్. 36,000 కోట్లకెళ్ళి 18,000 కోట్లు వాళ్ళు కట్ చేసుకుంటారు హ్మ్. స్టార్టింగే. హ్మ్. కాబట్టి అందులో మనకు కట్ చేసుకొని మనకిస్తారు. హ్మ్. కాబట్టి ఆ విధంగా ఎంత రెవెన్యూ అది ఎవరికి పోతుంది, ఎవరు లబ్ధి చెందుతున్నారు. హ్మ్. కాబట్టి ఒక రైల్వే టికెట్‌లతోని తప్ప హ్మ్. ఇగ మనకి ఇందులో కూడా పెద్ద మనకు వాటా లేదు అందులో. ఓకే. మనం కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఆదాయంలో హ్మ్. మనం ఇస్తున్న ఆదాయంలో హ్మ్. మన వాటా చాలా తక్కువనే ఉందనుకోవాలి. హ్మ్. గతంలా మనకు బిహెచ్ఎల్ లాంటి సంస్థలు ఒరిజినల్‌గా ఇందిరాగాంధీ బాగా చేసింది సౌత్‌కు. హ్మ్. పెద్ద పెద్ద కంపెనీని తీసుకొచ్చింది, అది హ్మ్. చేసింది. తర్వాత మనకేమొచ్చినాయి ఏం రాలే. నీకు డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం మనకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యాల దాకా రాలే. హ్మ్. మొన్న ఏదో మాట్లాడిన. అదే కోచ్ ఫ్యాక్టరీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఫైనల్ చేసింది. హ్మ్. పివి నరసింహారావు గారిని 84లో హన్మకొండలో ఓలగొట్టినందుకు కోపం వచ్చి హ్మ్. ఆయన తీసుకుపోయి పంజాబ్‌లో టెర్రరిస్టుల గొడవ ఉంది. అక్కడ నిరుద్యోగ నిర్మూలన కోసమని హ్మ్. తీసుకుపోయి పాట్యాలాలో ఏసిండ్రు. హ్మ్. దాదాపు ఆ రోజుల్లోనే ఒక 20, 30 ఎందుకంటే సాంకేతికంగా అంత ముందు లేకుండే అంతా మాన్యువల్ వర్క్ అవును. కాబట్టి హ్మ్. ఒక 20, 30 వేల మందికి జాబ్‌లొచ్చేటియి. బిహెచ్ఎల్ ఆ లెవెల్‌లో ఉండే. కాబట్టి ఇవన్నీ కూడా ఇవైపోతున్నాయి. ఓకే. కాబట్టి మన దగ్గర బ్రాడ్ థింకింగ్, బ్రాడ్‌గా ఆలోచన చేసేటోళ్ళు, ఆ టైప్‌లో నడిపించేటోళ్ళు, అంత పొలిటికల్ ఇది ఉన్నోళ్ళు కావాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణకెళ్ళి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు దామోదర రాయ నరసింహ ఉన్నాడు. హ్మ్. హ్మ్. అంతే. కొద్ది వరకు శ్రీధర్ బాబు, కొద్ది హ్మ్. వరకు గాని హ్మ్. ఇగ అంత మించి ఎవరు కనపడతలేరు. ఓకే. కే అక్కడికెళ్ళి సిద్ధరామయ్య ఉంటాడు. ఓకే. కేసీఆర్? హ్మ్. కేసీఆర్. కేసీఆర్ ఏమంటావు ఉంటాను. కేసీఆర్ అంటే గట్లా చిన్నగా తీయ లైట్ తీసేస్తారెట్లనా? తీసుకో అది. ఆ! అరే ఒక రాష్ట్రం నమ్మి ఆ! తమ్మి నేను కాంగ్రెస్ పార్టీలో లేను. ఆ! నేను సస్పెండ్ అయి ఉన్నా. అవును. నేను ఏ పార్టీ జీవన్ రెడ్డి 3 రోజులు 9 గాక ముందే పోయి బీఆర్ఎస్‌లో పోయి మనిషి చచ్చినాక హ్మ్. ఒక పార్టీకెళ్ళి వచ్చినంటే హ్మ్. రాజకీయంగా పార్టీ నీకు చచ్చిపోయినట్టే. హ్మ్. 9 గాక ముందే నువ్వు మళ్ళా పెళ్లి చూపులో పోయినావంటే ఏందన్నట్టు. అంటే ఇప్పుడు పెళ్లి చూపులకు పోయినట్టా? అంతే ఈ కదా! బీఆర్ఎస్ పెళ్లి స్టోరీ. ఆ! బొకే పట్టుకొని పోయిండు కదా! ఆ! పూల పనులు కూడా చేసుకొచ్చిండు. ఆ! నేనెక్కడ పోలే కదా! ఆ! అని నేను నిజాయితీగా ఆ! నేను నిజాయితీగానే చెప్తున్నా. హ్మ్. కాబట్టి కేసీఆర్ అన్నట్టు ఆయన నేను నమ్మి తెలంగాణ ఇచ్చిండు. హ్మ్. మిగుల బడ్జెట్‌తోని తెలంగాణ వచ్చింది. హ్మ్. ఈరోజు ఆ తెలంగాణలో ఏం చేసినాం? హ్మ్. ఆ తెలంగాణ ఏం చేసినావు బ్రదర్? నా హ్మ్. వాటా ఏడున్నది? హ్మ్. నిరుద్యోగ నిర్మూలన కోసం నువ్వు ఏం చేసినావు? హ్మ్. ఉద్యోగుల కోసం ఏం చేసినావు? కాస్కరక నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ 2 కూడా నీకు 2 కళ్ళ లెక్క ఉద్యమంలో పనిచేసినోళ్ళు అయ్యి ఉన్నారు. హ్మ్. వాళ్ళ వాటా ఎక్కడికొచ్చింది? ఆంధ్ర వాడు దోసుకుంటున్నాను నువ్వు అన్నావు. నేను కూడా ఒప్పుకున్నా. హ్మ్. దోచుకుంటున్నాను పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. హ్మ్. తర్వాత నువ్వు దోచిపెట్టినావు కదా! హ్మ్. మిషన్ భగీరథ మీద దోచిపెట్టినావు కదా! నీకు రేవంత్ రెడ్డి అన్నీ మాట్లాడతారు. అన్నారం బ్యారేజ్‌లా మునిగిపోయిన బాహుబలి మూటల గురించి ఎందుకు మాట్లాడరు రేవంత్ రెడ్డి? హ్మ్. సేమ్ మళ్ళీ అదే మేఘాకృష్ణని తెచ్చుకొని ఈడ పెట్టుకోండి. హ్మ్. బ్రదర్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రోజు రోజుకు క్యాన్సర్ పేషెంట్ యొక్క శరీరం 4th స్టేజ్ వరకు ఎట్లా దిగజారిపోతుందో హ్మ్. తెలంగాణను 2014 ఇయాల్టి వరకు దిగుకుంటూనే వస్తుంది మనది. అంత వెనకబడిపోదు. ఇంకా అంత ది దిగి దిగి నశించిపోతుందా? దిగిపోతూనే వస్తుంది హ్మ్. బ్రదర్. హ్మ్.
దిగిపోతూనే వస్తుంది. ఇలా మన కల్చర్, ఒకప్పుడు మన కల్చర్, తెలంగాణ కల్చర్ ఏంటంటే ప్రశ్నించడం, తెలంగాణ కల్చర్ ఏంటంటే తిరగబడడం, తెలంగాణ కల్చర్ ఏంటంటే పోరాటం చేయడం, తెలంగాణ కల్చర్ అంటే ప్రేమించడం, తెలంగాణ కల్చర్ ఏంటంటే ఆప్యాయతతో ఉండడం, పలకరించడం. ఇప్పుడు తాగుడైపోయి పట్టబగలే తాగుడుపోతే తప్పేముందన్న కాడికి వచ్చిందంటే అర్థం చేసుకో, మన కల్చర్ అది, మన సంస్కృతి తప్ప. ఇప్పుడు ఎక్కడ చూడబ్బా అదొక ఇదైపోయింది. ఇక పగలు ఒక ప్రైవేట్ లైఫ్ను పబ్లిక్ లైఫ్గా చేసేసిండ్రు. ప్రైవేట్గా సాయంత్రం కూర్చొని తాగేదాన్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ తప్పేముంది. నాకు నిన్నటికీ ఎక్కడ పోతుంది తెలంగాణ కాడి, దానికి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మావాడు తాగితే తప్పేముందని చెప్పేసి ఒక మేధావి వర్గము బాధిస్తూనే ఉంది. అరే ఏంది బ్రదర్ ఇది, అది ఎంత తప్పు చెప్పండి. నీకు ప్రైవేట్గా నువ్వు ఒక దగ్గరికి ఒక ఆఫీస్ పోయినప్పుడు పబ్లిక్ సర్వీస్ సెంటర్, అది పోలీస్ స్టేషన్ ఇదే పబ్లిక్ సర్వీస్ సెంటర్, అంతే కదా ఏ ప్రభుత్వ కార్యాలయం అని. వాళ్ళు ప్రభుత్వ పోలీస్ సెంటర్ మన పబ్లిక్ సెంటర్ లెక్క ఫీల్ అవుతుంటా. నేను అనేది 101% వాళ్ళు పట్టపగలు తాగి రావడం. ఇప్పుడు మన దగ్గర వాచ్మెన్, నీ ఇంట్లో ఉన్నారు అబ్బా, నువ్వు కూర్చున్నావు ఇక్కడ కింద, తాగొచ్చి గొడవ పెడుతున్నావు, వీని పక్కన నడిపారు అని అంటావా లేదా? తప్పేమున్నది, తప్పేమున్నది, ఎవరైనా తాగొచ్చు. తాగినప్పుడు ఆ మాత్రం ఎవరో అంటే ఏంటంటే అంటారు, ఇట్లా అన్నోని కూడా అంటారు పట్టుకొని. తాగినోడు కంటే ఆ తాగుడుదాన్ని ఎత్తుకున్న వాళ్ళు చూసినావా, వాళ్ళందు సరే ఎంత పెద్ద మేధావులు అనుకునే వాళ్ళం ఇంత దిగజారిపోయింది అని. అంటే మన సంస్కృతి అక్కడికి తీసుకొని వచ్చింది. దీనికి ఎవరు మూల కారణం, ఎక్కడ తీసుకొచ్చిండ్రు బ్రదర్? ది లార్జెస్ట్ స్టేట్స్. మరి తెలంగాణ రాకముందుకు ఇంత తాగలేదంటారా అన్న? 2000% అంత లేకుండే బ్రదర్. నేను ఒకసారి అవార్డు ఇచ్చిన తాగబోతు ముఖ్యమంత్రి మన కేసీఆర్కు, అన్నిట్లలో బాగా వైరల్ అయింది. హైయెస్ట్ సేల్స్ రికార్డు స్థాయిలో మనం మందామిన బ్రదర్, రికార్డు స్థాయిలో విధవరాలు అయిన గ్రామీణ ప్రాంతాల్లో, ఒక గ్రామంలో పోయి మైక్ పట్టుకొని పోయి నువ్వు ఎంక్వైరీ చేయి, ఇక్కడ విధవరాలు ఎంతమంది ఉన్నారు చూడు. నేను చేసిన 18కి వెళ్ళి 25 మంది ఉన్నోళ్ళు ఒక్కొక్క గ్రామంలో మినిమం 80కి వెళ్ళి 90 మంది తయారయ్యారు లంగ్స్తో. నేను ఎంతో మందికి నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించిన. అదొక దీని లెక్కనే అయిపోతుంది, కానీ ఎంతమంది ఎట్లా అయిపోయింది అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోయి టార్గెట్లు పెట్టి అమ్ముతున్నారు. ఫస్ట్ ఒక ఊరికి ఒక బెల్ట్ షాపులు ఉండే, ఇప్పుడు గల్లీకో షాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంటింటి పక్కన ఊళ్ళలో పోయి చూడు తెలుస్తుంది. మా సంస్కృతి అంటే ఎట్లా చెప్పు. కాబట్టి అది వేరే ఇది వేరే. ఎప్పుడైనా నీకు ప్రైవేటు దాన్ని ఒక ఫెస్టివల్ లెక్క చేసుకుని వేరే, ఒక వ్యసనం లెక్క చేసుకుని వేరే. ఇలా డబ్బు సంపాదించడం వ్యసనం అయిపోయింది, మీకు పవర్ అనేది ఒక వ్యసనం అయిపోయింది, తాగుడు వ్యసనం అయిపోయింది, ఇవన్నీ వ్యసనాలే అయిపోయింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఒక వ్యసనంలో నూగింది. ఓకే.